హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూస్ బై జాను. అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఎవరైతే స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో బిగినర్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుందని చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను. వీడియో డీటెయిల్గా చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలని అయితే చెప్పేశాను. అయితే ముందే చెప్తున్నాను, ఇది ఏంటంటే వీడియో ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటే బాగుంటుంది. నాది ఆయిలీ స్కిన్, సో నేను వాడిన ప్రొడక్ట్స్ మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి చేస్తున్నాను. మీరు కూడా వీడియో అంతా చూడండి కంప్లీట్గా. అయితే మన స్కిన్ కేర్ 4 స్టెప్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. అంటే మనం ఎక్స్ఫోలియేట్ చేయాలి. మనం ఏదైతే మన పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ చేసి ఫేస్ లేదా డర్ట్తో నిండిపోయిన ఫేస్ అయితే ఉంటుందో మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చేసి మనం ఇలాగ స్క్రబ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫేస్ని. అయితే స్క్రబ్ అనేది వీక్లో 2 టైమ్స్ యూస్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఎవరైతే కాలేజ్ గర్ల్స్ ఉంటారో లేదా వర్కింగ్ ఉమెన్ ఉంటారో వాళ్ళైతే డైలీ యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే స్క్రబ్ అనేది చాలా క్లీన్ చేస్తుంది. మనం ఎప్పుడైతే స్క్రబ్ని ఒక 2 to 3 minutes మన ఫేస్ మీద అప్లై చేస్తూ ఉంటామో ఆ డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. నేను చూపించిన స్క్రబ్ అయితే ఎవర్ యూత్ వాళ్ళది. నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అనిపించింది. నాకు అది యూజ్ చేశాక వాల్నట్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను నేను. దాంట్లో ఉన్న కొంచెం వాల్నట్స్ బరక్ అనేది నాకు స్కిన్కి స్మూత్నెస్ని ఇచ్చింది. అలాగే ఆ బటర్ కూడా ఫేస్కి చాలా మంచిది. అంత స్క్రబ్బింగ్ అయిపోయిన దెన్ వెంటనే మనం క్లెన్స్ చేసేసుకోవాలి. క్లెన్జింగ్ అనేది మెయిన్ పార్ట్ ఇన్ స్కిన్ కేర్ రొటీన్. క్లెన్జర్ అయితే నేను సెటాఫిల్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అనిపించాయి. ఒక 6 months నుంచి నేను క్లెన్జర్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అవన్నీ సెటాఫిల్ నుంచే యూస్ చేస్తున్నాను. సెటాఫిల్ ఒక బిగినర్స్కి మంచి బ్రాండ్ నేను చెప్తాను. ఎందుకంటే చాలా సెన్సిటివ్ స్కిన్కి యూజ్ అవుతుంది. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు. మ్యాక్సిమం ప్రతి స్కిన్కి, ఆల్ స్కిన్ టైప్స్కి డిఫరెంట్గా ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫోమ్ అస్సలు ఫామ్ అవ్వదు. బిగినర్స్కి నేను సజెస్ట్ చేసేది ఏదైనా సరే సెటాఫిల్ నుంచి తీసుకోండి. మాయిశ్చరైజర్, ఈవెన్ సన్ స్క్రీన్ సంథింగ్ అలాగా. అండ్ అనదర్, ఆఫ్టర్ ద క్లెన్జింగ్ వీ హ్యావ్ టు మాయిశ్చరైజ్ అవర్ ఫేస్. మీరు ఏ స్కిన్ కేర్ ఫాలో అయినా మీరు ఫేస్తో పాటు నెక్ కూడా చేయండి. నేను ఫేసే ఇంక్లూడ్ చేశానని అనుకోవద్దు. మీరు ఏది ఫేస్కి చేస్తారో నెక్కి కూడా అదే చేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఫేస్ని ఓన్లీ కాన్సన్ట్రేట్ చేసి నెక్ పార్ట్ వదిలేస్తారు. నెక్ పార్ట్ అంతా డార్క్గా కనిపిస్తుంది. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేసి నేను రిజాల్వ్ చేసుకున్నాను కాబట్టి మీకు కూడా ఈ టిప్ చెప్తున్నాను, మీకు యూస్ అవుతుందని చెప్పేసి. నేనైతే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ సమ్మర్ లాస్ట్ ఒక 6 months నుంచి డాక్టర్ షిట్స్ది యూస్ చేస్తున్నాను. ఇది నా సెకండ్ టైం నేను పర్చేస్ చేయడం డాక్టర్ షీట్స్ నుంచి. డాక్టర్ షీట్స్ ఏంటంటే ఓన్లీ ద ప్రొడక్ట్స్ మేడ్ ఫర్ ఓన్లీ ఇండియన్ స్కిన్. అంటే ఇండియన్ స్కిన్ మీద వర్క్ అయ్యేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. ఆ ప్రొడక్ట్స్లో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇండియన్ స్కిన్కి బాగా సూట్ అవుతుంది. సో డాక్టర్ సెట్ సెరమైడ్స్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ అండ్ సెరమైడ్స్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజర్ నేను యూస్ చేస్తున్నాను. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చాలా లైట్గా ఫిక్స్ అయిపోతుంది ఫేస్లో. అసలు ఆయిలీనెస్ అనేది కనిపించదు. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, సన్ స్క్రీన్ వేసుకోగానే ఫుల్ ఫేస్ అంతా అంతవరకే ఆయిలీగా కనిపిస్తుంది అని చెప్పేసి. మీకు నేను ఇంకో మెయిన్ పాయింట్ చెప్పాలి. చాలామందికి తెలుసు, అంటే ఓన్లీ సమ్మర్లోనే సన్ స్క్రీన్ యూస్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నో అండి, ప్రతిరోజు మనం సన్ స్క్రీన్ యూస్ చేయాలి వితౌట్ యువర్ గోయింగ్ అవుట్. నిజంగా మీరు బయటకు వెళ్ళకపోయినా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. బికాస్ మనం ఏది ఎక్స్పోజ్ అయినా సన్ హార్మ్ఫుల్ రేస్ అనేవి మన ఫేస్ మీద పడి డార్క్ ప్యాచెస్ అనేవి వస్తూ ఉంటాయి. సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే డర్ట్ అనేది ఫేస్ మీదకి ఎక్కువ ఉండకోకుండా మనకి పింపుల్స్ని కూడా తీసేస్తుంది. ఎవరైనా పింపుల్తో బాధపడుతూ ఉంటే సన్ స్క్రీన్ అయితే తప్పకుండా యూస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ ప్రోడక్ట్ యూస్ చేయడానికైనా ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. మీరు ప్యాచ్ టెస్ట్ చేస్తే మీ ప్యాచ్ టెస్ట్లోనే మీకు ఆ ప్రోడక్ట్ అనేది నీ స్కిన్కి సెట్ అవుతుందా లేదా, నీ స్కిన్ టైప్కి సెట్ అవుతుందా లేదా అనేది అర్థమైపోతుంది. అప్పుడు మీరు మొహం మీద పెట్టి మొహం మీద ఇంకేమైనా స్కిన్ బర్న్ కానీ, ర్యాషెస్ కానీ, లేదంటే పింపుల్స్ కానీ ఫామ్ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ప్యాచ్ టెస్ట్ అయితే మస్ట్ అండ్ ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి, ప్యాచ్ టెస్ట్ ఏంటి అనేది అనదర్ వీడియోలో ఇంకా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ గురించి చెప్పాను. టోనర్ అనేది కూడా నేను యూజ్ చేస్తాను. టోనర్ అనేది నేను నైట్ టైం యూజ్ చేస్తాను. నైట్ టైం మాయిశ్చరైజర్ తర్వాత టోనర్ని అయితే తీసుకుంటాను. మనం ఈచ్ స్టెప్ అనేది క్లీన్గా ఫాలో అవ్వాలి.
ఫర్ ఫ్యూ మంత్స్లో మీకు రిజల్ట్స్ అనేవి అమేజింగ్గా కనబడతాయి. అండ్ అలాగే మీకు క్లియర్ స్కిన్ కావాలని అంటే యూ షుడ్ ఫాలో ఏ స్కిన్ రొటీన్. నిజంగా స్కిన్ కేర్ రొటీన్ అనేది మన డైలీ లైఫ్లో ఒక కేర్ తీసుకోవాలి. నీ బాడీ గురించి నువ్వు కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? నీ ఫేస్ గ్లో అవ్వాలి, నీ ఫేస్ అట్రాక్టివ్గా కనిపించాలి. ఇలానే కాకుండా నీలో కాన్ఫిడెన్స్ పెరగాలంటే యూ మస్ట్ ఫాలో ఏ స్కిన్ కేర్ రొటీన్ ఐ థింక్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.